ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మాంబిక ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సూర్యాస్తమ సమయంలో చాలామంది కొన్ని పనులు చేస్తుంటారు. చెయ్యొద్దండి. ఇవి చెప్పిన పనులు మాత్రం మీరు 100% చేయకండి. అది మీ ఇంటికి, కుటుంబానికి ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. లేదంటే కుటుంబ ఇబ్బందికి, ధనపర విషయాలకి, ఉద్యోగపర విషయాలు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. మీరు చేస్తే ఏమవుతుందని చాలామంది అడుగుతుంటారు. చేస్తే ఏమవుతుంది, ఇబ్బందులు పడేది మీరే కాబట్టి కంపల్సరిగా అది చేసుకోకుండా ఉండగలిగితేనే చాలా మంచిది. దానికి ఏం చేసుకోవాలో చెప్తాను. మంచి ఉపాయం. మీరు సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం 5:30 నుంచి 6:30 దాకా నేను చెప్పే వస్తువులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర నుంచి బయటకు ఇవ్వడం కానీ, మీరు తీసుకోవచ్చు కానీ ఇవ్వడం మాత్రం చేయకండి. ఏం చేయకూడదు గురువుగారు అంటే మాత్రం మీరు ఫస్ట్ చేయాల్సిన ఒకే ఒక పని, తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి ఆకులను తుంచకండి. చాలా నష్టం పరిగే అవకాశం ఎక్కువ ఉంది. తులసి ఆకును ఎప్పుడైతే తుంచారో సాయంత్రం పూట లక్ష్మీదేవికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి దగ్గర కోపం వస్తే మనకు ఇంకా ఆర్థిక విషయాలు దరిద్రం అనేది అనిపించడానికి అవకాశం ఉంది. ఆ పనులు మాత్రం సూర్యాస్తమం టైంలో చేయకండి. చీపిరి బట్టి సాయంత్రం పూట ఎక్కడా కూడా గుమ్మాన్ని, వీధిని, ఇంట్లో కానీ ఎక్కడ ఊడవకూడదు. ఊడవరాదు. లక్ష్మీదేవిని మనం బయటికి పంపించినట్లు అవుతాం. కాబట్టి ఆ ప్రయత్నం చేయకూడదని నా మనవి. ఇంకా మూడోది, సాధ్యమంత వరకు కూడా సాయంత్రం పూట పాలు, పెరుగు వస్తువులు, పాలు కానీ, పెరుగు కానీ, పందార కానీ, అంటే స్వీట్ వస్తువులు కానీ ఏది కూడా అవతల వ్యక్తులకి ఇవ్వడానికి ప్రయత్నించకండి. అంటే సంధ్యలో పాలు, పెరుగు, తోడుకు కానీ, గీటికి కానీ ఏవి ఇవ్వకండి. కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 లోపు కాళ్ళు గోళ్ళు కానీ, చేతులు గోళ్ళు కానీ తీయరాదు. ఇవి తీయడం వల్ల ఆర్థిక విషయాలు, మానసిక విషయాలు ఇబ్బంది కలిగించడానికి, ధనపరంగా లాస్ అవ్వడానికి, ధన విషయాల్లో కొంత నెగిటివ్ ఆలోచన రావడానికి, కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రయత్నాలు మాత్రం మన ఇంట్లో సూర్యాస్తమైన తర్వాత ఈ ప్రయత్నాలు చేయకపోవడం చాలా మంచిది. కాబట్టి రాత్రి వేళల్లో కొంత సాధ్యమైనంత వరకు కూడా ఈ ప్రయత్నాలు చేయకుండా ఉండడం, ఎవరికైనా ఇవ్వకపోవడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు ఈ ప్రయత్నాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాను.